హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ సుజాత కిచెన్ కటకం. నేను వచ్చేసి రోజు రెసిపీస్, జ్యూసులు, స్టీమ్ ఫుడ్డు, రా ఫుడ్డు ఇట్లాంటివన్నీ చూపిస్తుంటాను కదండి. హెల్త్ బెనిఫిట్స్ కోసము మనం ఆరోగ్యంగా ఉండాలి అని నా కోరికనండి. ఎన్నో రకాలు తింటుంటారు బయట పొద్దున్న లేచి రాత్రి వరకు. అవన్నీ మంచిది కాదండి. ఫుడ్డు మనకు వీలైనంత మట్టుకు ఇంట్లో చేసుకోవాలి. కొద్దిగా ఓపికతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫుడ్డు. ఆయిల్ లేకుండా ఎప్పుడన్నా తినొచ్చు, పండగలు పబ్బాలు బయటికి వెళ్ళినప్పుడు తినొచ్చు. అట్లా రోజు మామూలుగా తింటే సరిపోతుంది. మనకు స్టీమ్లో ఉడకబెట్టి మామూలుగా కూరలు చేసుకొని ఫ్రైలు చేసుకోకుండా వాటర్లో ఉడకబెట్టుకొని స్టీమ్లో పెట్టుకొని తింటే బాగుంటాయండి. ఇది వచ్చేసి నేను ఇవాళ రెసిపీసు మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ సూప్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. ఇది సాలాడ్ కింద చేస్తున్నానండి నేను. కొంచెం ఉడకబెట్టి ఉప్పేసి పంపేసేయాలి. ఇది స్టీమ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇట్లా కుండలో ఉడకబెట్టవచ్చు. మనం కుండ కాబట్టి ఇది ఉడకబెట్టుకోవచ్చు. దీన్ని కొంచెం మళ్ళీ కోకోనట్ ఆయిల్ కానీ ఆయిల్ కానీ లేదా పీనట్ ఆయిల్ ఏదైనా కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడాలండి. అవి కొంచెం పంపేసిన తర్వాత మళ్ళీ రెసిపీ నేను మళ్ళీ చూపిస్తాను పెట్టాక. ఇది వచ్చేసి స్టీమ్ కూర ఉడుకుతున్నాయండి ఆల్రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ మన ఇష్టం వచ్చిన ఎన్ని వెరైటీలు కూరగాయలు ఉంటే మనం అన్నీ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇక కార్న్, స్వీట్ కార్న్ చిన్నవి, బేబీ కార్న్, పన్నీరు అండ్ క్యారెట్, ఆలు, ఇట్లా మన ఇష్టం వచ్చిన కూరగాయలు స్టీమ్లో చేసుకోవచ్చు అండి. తర్వాత కొంచెం పెప్పర్, సాల్ట్ అవన్నీ వేసుకొని మళ్ళీ చూపిస్తాను మీకు. ఇవన్నీ హెల్తీ ఫుడ్స్ అండి. ఇవన్నీ మనము ఎంత చేసుకుంటే అంత ఒంటికి మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే ఒకవేళ కామెంట్స్ పెట్టండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ అయిన తర్వాత మళ్ళీ పెడతాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఆరోగ్యం కోసమే చెప్పేదండి ఇదంతా. నేను ఇవన్నీ కూరగాయలు స్టీమ్లో ఉడికిపోయినాయండి. దీంట్లో కొంచెం బటర్ వేసి చిన్న మంట పైన ఫ్లేమ్ పైన మనము కొంచెం బటరు అండ్ పెప్పరు, సాల్ట్, చాట్ మసాలా, జీరా పౌడర్ కొంచెం ఇవన్నీ వేసి ఒక 2-3 సార్లు ఇట్లా కలిగి తిప్పాలంతే. చాలా బాగుంటాయి టేస్ట్. ఇవన్నీ చాలా హెల్తీ ఫుడ్. ఇవన్నీ మీకు 2-3 గంటలు కూడా ఆకలి కాదు ఇవన్నీ తింటే. చూడండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ మూత పెట్టేసాలి, అయిపోయింది. పచ్చి వాసన పోవడానికి స్టీమ్ చేసాం కదా, అట్లాగే తినొచ్చు. కావాలంటే ఇది కూడా తినొచ్చు. మనం రెడీ అయిపోయిందండి. ఇది ఆల్మోస్ట్ డిస్ప్లే పెడతాను. ఇంకొకటి దొండకాయ కూడా చేస్తున్నాను. అలా ఉడకబెట్టి స్టీమ్లో పెట్టేసుకొని పచ్చి కొబ్బరి, కొంచెము మిరియాల పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి కొంచెం పైకి వెళ్ళి కూడా వేసుకోవచ్చు. లేదా కొద్దిగా ఒక స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ పెట్టేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఏదో ఒకటి తాలింపు వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. ఎలా తిన్నా సరే మామూలుగా తింటే సరిపోతుంది మనకి ఇలా. ఓకే, థ్యాంక్ యూ. మరి